ప్రార్థన చేయమన్నా దివాకరణ ప్రార్థన చేసి మేల్కొంటున్నాడు. జై గురు. జై గురు. రికార్డు పెట్టలేదు చూడండి. పెట్టారు సార్. పర్లేదు. సరే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. మేలుకొలుపు ఆరుట్ల రామారావు గారు రచన. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షిత మేలుకోవయ్యా దేవా మేలుకోవయ్యా. భ్రమేనాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకా జనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలమిదం జగత్తు. భ్రాంతి చేతని నేను నీవును భ్రాంతియే ఈశ్వర జగత్తని భ్రాంతియే సర్వం బటంచు విభ్రాంతులను చేయా ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకోవయ్యా. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ. ధర్మధర్మములాలు రెంటిలో మర్మమును బోధించి విడుమని మర్మ మెరిగిన జ్ఞాతయౌ నన్నసలు విడుమనగా గురు కట్నమును గొనగా దేవా మేలుకోవయ్యా. గురునావరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్తు. సరగుణను సద్గురుని గుల్చెటే ధీరవరులావరణ రహితుల చేసి పరిపూర్ణ జల సాంద్రుల ఖండులు గజేయా ఈ శరీరాత్మలను దీయా దేవా మేలుకోవయ్యా. అబీజం వృక్ష సంపన్నం శాఖా పల్లవ వర్జితం పుష్పం నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం. అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయననుచును స్పష్టముగా శోధించి సూచిన బీజరహితమని
నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః, జన్మభావేన మృత్యచ్చ పరిపూర్ణం స్వభావతః. జరయు మృతులును లేని పూర్ణము విరివిగను జన్మంబు శూన్యము. తరచదానందేమి లేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకోవయ్యా. జన్మభావే కర్మం నాస్తి, కర్మభావే ఫలం నహి, ఫలభావే భయం కుత్ర, భయభావేన సంశయః. దేశికామే కరుణ చేతను ఈ శరీరద్వయము పోయిన, నాశమౌ జన్మ కర్మ భీతుల్లేశమైనాను నిస్సంశయముగాను దేవా మేలుకోవయ్యా. ఇంద్రజాలమిదం సర్వం యథా మరుమరీచిక, అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండిలేనిది ఇంద్రజాలము ఎండమావుల వలెనెదోతును, ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమునా పరిపూర్ణ బ్రహ్మమునా దేవా మేలుకోవయ్యా. శుద్ధే సుషుప్తా వివశ తస్మిన్నాహం కదాచనా, తద్వస్తదాపి యస్యాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తియందున నేను లేనటు జ్ఞప్తి లేనా పూర్ణ బ్రహ్మను, జ్ఞప్తి లేక నిర్లిప్తుడా వై సుప్తి జందకను సౌజ్ఞప్తి విడచియును దేవా మేలుకోవయ్యా. యథా నాకం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః, జగదస్తితి కో వేద నాస్తి కో నచ నిర్ణయః. లేని నేనను నేను ఎన్నడు లేకపోవును గానిదెన్నడు, నేనుగానా పూర్ణ బ్రహ్మను నిర్ణయించదని వర్ణించలేనిదని దేవా మేలుకోవయ్యా. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన, ఆస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయం అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము, సద్విచారణ కేవలాత్మను ఎవ్వరెరుగుదురు నువ్వెరను పొందెదరు దేవా మేలుకోవయ్యా. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేచ్చలన కారణం, ఉపదేశార్థరేద్బుద్ధ్యా రమతే సర్వకర్మసు. బుద్ధి చాంచల్యమును చేసును శాస్త్రజ్ఞానం బహుక్లేశం, హద్దు మీరక గురుని ముఖమున పద్ధతిని వినినా శుద్ధైన మార్గమునా దేవా మేలుకోవయ్యా. ఉల్కా హస్తో యథా కచ్చిత్ ద్రవ్యమాలోక్యతాంత్యజేత్తు, జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం పరిత్యజేత్తు. తిమిరమందుననున్న వస్తువు అమల జ్యోతిష వెదగి విడుచును, జ్యోతి నటువలెనున్న జ్ఞప్తి జ్ఞేయమెరుగుమని తజ్ఞప్తి విడుమని దేవా మేలుకోవయ్యా. జ్ఞానమజ్ఞానీనం దృష్ట్వా ద్వయోత్యజతి నిశ్చయం,
ద్వయోత్యజతి యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్తు. జ్ఞానాజ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం వటంచును. జ్ఞానము ద్వంద్వమనుచును విడుసు సుజ్ఞానం. తత్సుజ్ఞానరహితము పూర్ణ స్థితి న్యాయం. దేవా మేలుకోవయ్యా. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం. పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతము బ్రహ్మ విద్యా దానికంతము వార్తికాంబున. వార్తికాంతమగోచరామవ్యక్తమది అనుచు తద్దరిని పూర్ణ బోధనుచు. దేవా మేలుకోవయ్యా. వాసిగాతో సూడిపురమున స్థాపితం బహుపీఠమందున. దోసులగ్గి రామరావిటు లేక మేల్కొల్పే. గురు బృందము మేల్కొల్పే. దేవా మేలుకోవయ్యా. భ్రమిణ మేలుకోవో దేశికేంద్ర. మేలుకోవో పూర్ణ సాంద్ర. మేలుకో శివరామ దీక్షిత. మేలుకోవయ్యా. దేవా మేలుకోవయ్యా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. గురువరం నే కడతేరెడు తెరగేమిటో దిల్పి నన్ను తేల్చుమట అనన్. త్వరగను తల్లిదండ్రులే తొలిపరమని మదిలోన నమ్మి పట్టుగనెప్పుడు. స్థిరముగా మదిలో సేవింపుమెప్పుడు. మరుగు మరుగులు లేని మార్గముగను గొనగా. గురుడే దైవం బాను గుర్తు నిల్చును అనెను పట్టుగనెప్పుడు. స్థిరముగా మదిలో సేవింపుమెప్పుడు. తల్లిదండ్రి రూపులేయగు ఇలలోపల గల్గియున్న నీ స్త్రీ పురుషుల్. చలనములేకను మదిలో కులమత భేదంబు లేక కుదురుగానెప్పుడు. పలుకుము పల్కు బాధ లేదెప్పుడు. మలక మొలకలు లేని మార్గమేనిది ఎనుచు. నిలకాడగా గురుడు నిజము నిరిగించేను కుదురుగనెప్పుడు. పలుకుము పల్కు బాధ లేదెప్పుడు. జై గురు. జై గురు. అందరికీ జయ గురు. నిన్నటి వరకు దక్షిణామూర్తి తత్వంలో మొదటి శ్లోకం దాని యొక్క వివరణ అంతా పూర్తయింది. ఈ రెండో శ్లోకం వివరణ పెడుతున్నారు. దానికి ప్రతి పదానికి విస్తృతంగా లోతైనటువంటి భావాలను అర్థం చెప్పడం వల్ల ఒక్కొక్క దానికే అంతంత వారం రోజులు మొదటి శ్లోకమే పట్టింది. ఈ రెండో శ్లోకం బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీన విజృంభ యత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః.
ఈ స్తోత్రాన్ని చదవడం కంటే ఆ స్థితిలో ఉండి పాడడం ఉత్తమము అంటున్నాడు. స్థితిలో ఉంటే తప్ప పాడలేవు. చదవడం ఎవరైనా చదువుతారు. అలా పాడాలి అంటే స్థితి ఉండాలి. ఆయా స్థితి భేదాలను బట్టి ఆయా స్థాయిల్లో పాడుతూ ఉంటారు. కాబట్టి ఆ స్థితి ఏమిటి? అనంత విశ్వానికి చెప్తున్నాడు. అనంత విశ్వానికి చెప్తున్నారు కదా! అన్వయం దేనికి చేస్తున్నాడంటే, విశ్వం ఉన్న స్థితి, లేని స్థితి. ఒక బీజంలో అవ్యక్తంగా దాగి ఉన్న మహావృక్షం ఆ బీజంలోనే ఉంది. అది వ్యక్తం కాకముందు దాంట్లోనే మహావృక్షం కూడా ఉంది. దాంట్లో నుంచి వ్యక్తమైనప్పుడు మహావృక్షంగా కనపడుతుంది. అప్పటికేమో లేని స్థితి. కానీ ఉంది. దాంట్లో దాగి ఉంది అవ్యక్తంగా. ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు? అనంత విశ్వం ఉన్నదిగాను, బయలు లేనిదిగాను తోస్తున్నది. తోచే వాళ్ళకు. ఎవరైతే మామూలుగా చూస్తున్నారో, మామూలుగా శరీరంతో ఉన్నటువంటి కంటితో చూసి వాళ్ళు విచారణ చేయకుండా మామూలుగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా అంటే కంటికి ముందర కనపడుతోంది కదా విశ్వమంతా. బయలు రూపంలో ఉండేదాన్ని అది కంటికి ముందర కనపడేది కాదు అది. వాస్తవానికి అందరూ ఏమనుకుంటారంటే అనంత విశ్వం ఉన్నదిగాను, ఈ విశ్వం జగత్తంతా ఉందని, బయలు లేనిదిగాను తోస్తున్నది. కారణం విశ్వం కనపడుతోంది, బయలు కనపడడం లేదు. ఇదేమో కనపడుతోంది కంటికి. అదేమో కనపడడం లేదు. ఎవరైతే మహానుభావులు దేశికులు ఉన్నారో వాళ్ళకెలా ఉన్నదట? వాళ్ళకేమో ఎట్లుంది? దేశికులుగా ఉన్న వాళ్ళు విచారణ చేసి, నేను, నీవు అనేది వ్యష్టి సమిష్టులు, జీవుడు, ఈశ్వరుడు మరియు ప్రకృతి, ఈ బ్రహ్మాండాన్ని విచారించి ఇదంతా లేని కళలో తోస్తున్నటువంటిది అని విచారణ చేసి, ఆ కళ నుంచి దాటుకొని మేల్కొన్నటువంటి వాళ్ళని దేశికేంద్రులు అంటున్నాం. అటువంటి దేశికేంద్రులకు ఎవరైతే మహానుభావులు దేశికులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉన్నదంట అంటే విశ్వం లేనిదిగాను, బయలు ఉన్నదిగాను తోస్తున్నది. విశ్వం వాళ్ళకి లేనిది. విశ్వం అనే కళలోంచి మేల్కొన్నవారు వాళ్ళు. వాళ్ళ గురుకృప చేత మేల్కొని ఈ కళను వీడినటువంటి మేల్కొన్నటువంటి వాళ్ళు. కాబట్టి సర్వకాలం వారు ఏ స్థితిలో ఉన్నారంటే ఎల్లకాలం ఉన్నది బయలే, లేనిది ఎరుక అనే స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ ఎరుకకి మూలం ఏమిటి అనేది చెప్తున్నారు. ఎరుకకు కూడా ఈ ఎరుక అనే దానికి కలగడానికి మూలం ఏమిటి? బీజస్వాంతరివాంకురో జగదిదం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్ నిర్వికల్పం పునః అని. అంటే ఒక బీజం ఒక ఇత్తరంలో నుండి అంకురం ఎలా వస్తుంది? ఒక బీజము ఒక విత్తనంలో నుండి ఆ అంకురం ఎలా వస్తుంది? అంకురం ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నట్లయితే ఒక బీజం నుండి అంకురం ఎలా వస్తుంది? సమయానికి పరిస్థితులు అనుకూలిస్తే ఆ పంచభూతాత్మకం దానికి సహకారాన్ని అందిస్తే ఒక విత్తనం అంకురించింది. విత్తనం మొలకెత్తి దాంట్లో నుంచి అది మొదట 2 ఆకులతో బయటకొచ్చి మిగతాదంతా మహావృక్షంగా అవడానికి కారణమైనటువంటి మొదట అంకురం మొదట పుట్టడానికి కారణం ఎట్లయింది అంటే దానికన్నీ కూడా సమయానికి పరిస్థితులు అనుకూలించి పంచభూతాత్మకమైనటువంటి దానికి సహకారం అంతా గాలి, నీరు, ఎండ, వెలుతురుతో సహా సర్వం అంతా ప్రకృతి అందిస్తోంది. అవన్నీ అందించితేనే అంకురించింది. లేదంటే దాని పరిస్థితులు అనుకూలించలేదు. ఒక చోట గోడ మీద పెట్టావు, ఎన్నాళ్ళన్నా పెట్టు. గూట్లో పెట్టావు విత్తనాన్ని, ఎన్నాళ్ళు పెట్టా అంతే. భూమిలో పడితే భూమిలో పడిన తర్వాత కూడా ఆ మిగతా పరిస్థితులు ప్రకృతిలో అనుకూలించకపోతే అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి ఆ పంచభూతాత్మకము దానికి సహకారాన్ని అందిస్తే సహకారాన్ని ఒక విత్తనం అంకురించింది. అంతే కదా! కానీ విత్తనం మొలకెత్తిందా?
పంచభూతాలు మొలకెత్తించినాయా? విత్తనం తనంతట తాను మొలకెత్తిందే అంటే లేదు. పంచభూతాలు సహకరించి మొలకెత్తించినాయా అంటే పంచభూతాలే మొలకెత్తించినాయి. పంచభూతాల్లోనే ఆయా అంశాలు లేకపోతే అది భూమిలోకి పడినప్పటికీ కూడా మొలకెత్తదు. దీన్ని ఏమంటారు అంటే కార్యం ఏమిటంటే బీజం మొలకెత్తడం, కారణం ఏమిటంటే పంచభూతాలు తోడ్పడడం. ఒకటేమో కారణం, పంచభూతాలు తోడ్పడడం అనే కారణంతోనే బీజం మొలకెత్తడం అనే కార్యం జరిగింది. నిజానికి పంచభూతాలు తోడ్పడ్డాయా అంటే పంచభూతాలలో ఉన్నటువంటి చైతన్యమే బీజంలో నుండి అంకురించిందా అంటే చైతన్యమే అంకురించింది. చైతన్యం అవ్యక్తంగా దాగి ఉంది. దాని పరిస్థితులు అనుకూలించినప్పుడు చైతన్యమే అంకురించింది. ఇట్లా ఒకదాని మీద ఒకటి కార్యము, ఒకటి కారణము ఉన్నాయా లేదా? ఒకటి కారణం ఉంది. ఆ కారణం చేత ఆ కారణం కార్యరూపం ధరిస్తే దానికి ఒక రూపం వచ్చింది. ప్రతి కార్యమునకు ఒక కారణం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఏ కార్యమైనా సరే దానికి ఒక కారణ రూపంలో ఉండేది ఒకటి ఉంటుంది. అది కార్యరూపం ధరిస్తే అది వస్తువు. ఆ కారణం నుండి కార్యం ఉద్భవిస్తూ ఉంటుంది. చూడటానికి కళ్ళెదురుగా కనపడుతున్నప్పటికీ వాస్తవానికి కారణం ఎవరు? దాని వెనక ఉన్న చైతన్యం. చూడడానికేమో కళ్ళెదురుగానే ఉన్నట్టు కనపడుతున్నప్పటికీ ప్రతి కార్యమునకు కారణం ఉన్నట్టే ఆ కారణం నుండి కార్యం ఉద్భవిస్తూ ఉంటుంది. చూడటానికి కళ్ళెదురుగా కనపడుతున్న చుట్టుపక్కల ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా ఎవరో ఒకరు చేస్తున్నట్టుగా కనపడుతున్నప్పటికీ వాస్తవానికి కారణం ఎవరంటే దాని వెనక ఉన్నటువంటి చైతన్యమే. ఈ ప్రపంచం అంతా ఎవరో ఒకరు సృష్టించి తయారు చేస్తున్నారు అంటే దానికి కారణ రూపంలో ఒకటి ఉంది. అది కార్యరూపం ధరిస్తే వస్తుంది. కారణ రూపంలో ఉన్నది ఏది అంటే మహా చైతన్యంగా ఉన్నది. వెష్టిగా ఉన్నటువంటి కారణం, సమిష్టిగా ఉన్నటువంటి కారణం రెండూ కూడా చైతన్యాలే. చైతన్యం సమిష్టిగా ఉన్నప్పుడు ఆ సమిష్టి చైతన్యం యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిదే జగత్ అనే బ్రహ్మాండం. అందులోనే వెష్టి కూడా భాగమే. వాస్తవానికి కారణం ఎవరు అంటే దాని వెనక ఉన్నటువంటి చైతన్యం. దాని వెనక ఉండే చైతన్యమే కారణం. సర్వకారణం ఈశ్వరం నిటలాంతరాల విహారకం అని సర్వజీవుల యందు సర్వభూతముల యందు పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడే కారణం. కర్త వివేకములు ఎన్ని స్థాయిల్లో ఉన్నాయి? 5 స్థాయిల్లో ఉన్నాయి. సర్వజీవులందు సర్వభూతములందు పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడో పంచీకరణంలో తెలుసుకున్నాం. ఈ పంచభూతాలతో ఏవైతే ఈ జగత్తుగా ఏర్పడిందో అదే జీవుల్లో కూడా అవే అన్నీ వాటి యొక్క తన్మాత్రలు ఇక్కడ కూడా అంతర్గతంగా తన్మాత్రలు అన్నీ కూడా తన్మాత్ర రూపంలో ఉన్నవే పంచభూతాల్లో ఉన్నవే ఉన్నాయి. జీవ శరీరాన్ని జీవుణ్ణి పంచీకరణ చేస్తే కాబట్టి దీని యందు ఏ ఈశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో సర్వజీవులందు సర్వభూతములందు పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే కారణం. కర్త వివేకములు ఎన్ని స్థాయిల్లో ఉన్నాయంటే 5 స్థాయిల్లో ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సత్సద్వివేకము, దృక్దృశ్య వివేకం. ఈ 5 సాధకుడుగా ఉన్నవాడు మొదలు తెలుసుకుంటూ పోతే ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది కారణంగా ఉంది, ఏది కార్యరూపం ధరిస్తోంది, ఏది సత్తు అసత్తు యొక్క వివేకం, దృక్కు దృశ్యం అనేటువంటి వివేకం. విచారణలో అంతా ఈ దీంట్లో నుంచి
విచారణ పొందినటువంటి వాళ్ళు కనపడేటువంటి నామరూపాత్మక జగత్తులో కార్యకారణాలను తెలుసుకొని కార్యకారణాలు అనేటివి విచారణ ద్వారా భ్రాంతుల్ని ఒక్కొక్క దాన్ని అధిగమిస్తే ఇంకా తర్వాత ఇదంతా లేనిదిగా ఏ విధంగా లేనిదిగా ఉన్నది అని ఆ లేనిదాన్ని తోసిపుచ్చేకి నీకు ఈ కంటున్నటువంటి మాయ చేత కంటున్న జాగ్రత్త కళలో నుంచి మేల్కొల్పే గురువు నేను మేల్కొల్పుతాడు. కాబట్టి ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని 5 వివేకముల స్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ శ్లోకం బియశ్వాంతరివాంకురు అనేటువంటి ఈ శ్లోకం 5 స్థాయిల్లో అర్థం చేసుకోవాలంట. ఈ 5 వివేకముల స్థాయిల్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే చిట్ట చివరిదైనటువంటి దృశ్య స్థాయిలో అర్థం చేసుకోగలుగుతారో దర్శించుకోగలుగుతాడో వారి ద్వారా ఏం తెలుస్తుందంటే ఒకసారి దృశ్య వివేకం సాధించడం ఒకటేసారి కుదరదు. మొదటి ఏం విచారణ చేయాలట అంటే కనపడుతున్న బీజం అంకురించిందా లేదా అని విచారణ చేశారు. కనబడుతున్న బీజం అంకురించిందా లేదా మొదటి విచారణ. దానికి కారణం ఏమిటి అంకురించడానికి? కనబడితే నిత్యమా? కనబడుతోంది కంటికి, కానీ నిత్యమా? కాదు. బీజం లోపల అంకురించగల శక్తి అంతకుముందే ఉంది, అంకురించగలిగే శక్తి ఉంది. అంతకుముందు అవ్యక్తంగా ఉన్న శక్తి ఇప్పుడు దాని నుండి వ్యక్తమై అంకురించింది. అంతకుముందు అవ్యక్తంగా ఉంది, ఎన్నాళ్ళు పోయినప్పటికీ ఆ చెట్టు దాంట్లోనే దాగి ఉంది. అది చెడిపోనంత కాలం అది మళ్ళీ ఎప్పుడు దాని అనుకూల పరిస్థితులు వచ్చి అప్పుడు మళ్ళా మొలకెత్తుతుంది, మళ్ళీ వృక్షం అయిపోతుంది. కాబట్టి వ్యక్తమై అంకురించింది అంతే కదా. కాబట్టి కనపడుతున్న చెట్టు సత్యమా, దానికి ముందున్నటువంటి బీజం సత్యమా? చెట్టు కనపడిన తర్వాత అంతకుముందు దానికి కారణమైన బీజం ఉంది, అది కనపడలే మళ్ళీ ఇప్పుడు. మరి ఇది సత్యమా, దానికి ముందున్నది సత్యమా? దానికి ముందున్నటువంటి బీజం సత్యమా అని విచారణ చేశావు. ఏం తేలింది? దాని యందు అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి గనక పని చేయకపోయినట్లయితే బీజం అంకురించలేదు. అన్ని బీజములు అంకురిస్తున్నాయంటే అంకురించడం లేదు. దాంట్లో ఆ శక్తితో పాటు దానికి అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడాలి. బీజంలో ఉన్నటువంటి దాన్ని అది నష్టం చెందింది అనుకో, లోపల ఉన్నటువంటి అంకురించగలిగినటువంటి శక్తి ఏ చీమలో బట్టి లోపల ఉండేది తినేసాయి, బీజం ఆకారంలోనే ఉంది అనుకో. ఈడొచ్చిండే వాక్యానికి విత్తు ముందా చెట్టు ముందా అని అంటే యాది ముందని చెప్పేదానికి అవగాహన కాకుండా ఉండాలి చూడు. చెట్టు విత్తు చెట్టును ఉత్పత్తి చేస్తున్నాయి పరస్పరం, అంతేగాని యాది ముందు అనే దానికి లేదు. కానీ కారణాలు అవి కావడానికి కారణాలు వివరిస్తున్నారు ఇక్కడ. దానికి అనుకూల పరిస్థితులు అంతకుముందు లేదా, దాంట్లో అవ్యక్తంగా అంటే అవ్యక్తంగా ఉంది శక్తి. అవ్యక్తంగా ఉన్నదానికి కారణాలు అనుకూలించిన తర్వాత వృక్షంగా మొదలైంది. ఎక్కడిది అది తయారైనటువంటిది అంటే అంతకుముందు ఆ శక్తి అంతా దాంట్లోనే ఉంది, ఆ బీజంలోనే ఉంది. అయితే అన్ని బీజాలు మొలకెత్తున్నాయా అంటే అన్నీ అంకురించట్లేదు. పాడైపోయింది అనుకో, అంకురించే అవకాశం లేదు, అంకురించడం లేదు. దీన్ని బట్టి ఏం తెలిసింది అంటే బీజం ఆకారానికి ఉన్నప్పటికీ దాని యందు అంకురించే శక్తి లేనట్లయితే అంకురించదు. ఒకవేళ ఆకారంలో బీజం ఉంటే బీజం గనక ఆకార రూపంలో ఉంది, కానీ దాంట్లో కనుక అంకురించే శక్తి లేకుండా ఉంటే అంకురించదు. అలాగే పంచభూతాలు సహకరించలేదనుకో, బీజంలో ఉండే అంకురించే శక్తి ఉన్నప్పటికీ వ్యక్తం అయింది అంటే అవలేదు. ఒకవేళ బీజంలో అంకురించే శక్తి ఉందనుకో, శక్తి అంతా ఉంది, అన్ని రకాలుగా బాగుండే విత్తనమే, కానీ దానికి పంచభూతాలు సహకరించలేదనుకో, ఆ బీజంలో ఉండే అంకురించే శక్తి ఉన్నప్పటికీ వ్యక్తమైంది అంటే అవలేదు, అవ్యక్తంగానే ఉండిపోయింది. కాబట్టి కనపడేదంతా సత్యమేనని చెబుదామా అంటే పంచభూతాలకు అవతల ఉన్నటువంటి సూర్యకిరణ సముదాయం సహకరించకపోతే అంకురించడం సాధ్యమా? సాధ్యం కాదు.
కాబట్టి సూర్యుని కారణంగా చెబుదామా అంటే పంచభూతాలను కారణంగా చెబుదామా? ఒక్క సూర్యుడే కాదు, పంచభూతాత్మకమైనటువంటి మిగతా అంశాలు కూడా. అంటే అర్థం ఏమిటంటే అవ్యక్త స్థితి నుండి వ్యక్తం కావాలంటే ఒక ఆధారభూతమైనటువంటి చైతన్య శక్తిలో స్పందన సంకల్పం వస్తేనే క్రియ జరుగుతోంది, కార్యం అనేది జరుగుతోంది. కాబట్టి అవ్యక్త స్థితి నుండి వ్యక్తం కావాలంటే ఒక ఆధారభూతమైనటువంటి చైతన్య శక్తి దాంట్లో ఆల్రెడీ ఉంది. దానికి ఇంక మిగతాటివి కలిపితే అటు సంకల్పం వస్తే క్రియ జరుగుతోంది, కార్యం అనేది జరుగుతోంది. కాబట్టి నేను అనే చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో, నేనని పలుకుతున్నటువంటి నీలో నాలో జీవుల్లో ఉన్నటువంటి నేనని పలికేది, ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆత్మ యందున్న స్పందన మూలంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి సూర్యుడు ప్రకాశింపజేసే శక్తి ఆత్మశక్తి, చైతన్య శక్తి. ఆ సూర్యుడు కూడా విత్డ్రా అయ్యే కాలం ఉంది కదా, అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరలా అవ్యక్తానికి వెళ్ళిపోయాడు. కాబట్టి బ్రహ్మాండానికి కూడా అవ్యక్త స్థితి ఉంది. బ్రహ్మాండం కూడా అవ్యక్త స్థితి లేకపోతే అవ్యక్త స్థితి లేకుంది. ఏ ప్రకాశం చేత బ్రహ్మాండం అనేటువంటి ప్రకాశం సూర్యునికి ప్రకాశం వచ్చంటే సూర్యప్రకాశం కూడా స్వతంత్రమైంది ఏమీ కాదు. బ్రహ్మాండంలో పరమాత్మ ప్రకాశం చేత ప్రకాశిస్తున్నదే అది కూడా. అది కూడా అవ్యక్త స్థితి లేకపోయే సందర్భం వచ్చినప్పుడు అవ్యక్త స్థితి లేకపోయింది, వ్యక్త స్థితి లేకొచ్చినప్పుడు వ్యక్తమైంది. ఇక్కడ ఇక్కడ వితడ్రా అంటే రాత్రి పగలు తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆ, ఆ. పగలంతా సూర్యుడు వెలుగు ఉంది, రాత్రి అయితేనే చీకటి రాత్రి వస్తుంది. లేదు. లేదు. కారణం సూర్యుడు కాకపోయినప్పటికీ, భూమి కారణమైనప్పటికీ ఏదో ఒక కారణం చేత అవ్యక్తంగా అయిపోతున్నాడు, మళ్ళా వ్యక్తమవుతున్నాడు. జీవునికి నిద్ర బట్టి మళ్ళా మెలకు వచ్చినట్టు. అట్లా నిద్రలో ఎక్కడ పోయాడు? తెల్లారిదాకా. తెల్లారి నుంచి సర్వప్రపంచం వచ్చింది. రాత్రేమో అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రపంచం ఏది ఉన్నట్టుగా కూడా తెలియబడలే. ఇక్కడ ఎలా అయితే పిండాండంలో ఒక బీజం అవ్యక్తంగా ఉన్నదో, ఆ బీజం నుండి ఒక అన్నీ వనకూడినప్పుడు వ్యక్తమై అంకురం ఉద్భవించిందో, అలాగే కాలాంతరంలో బ్రహ్మాండంలో కూడా ఒక అవ్యక్త స్థితి ఉంది. ఆ అవ్యక్త స్థితిలో నుండి కాలాంతరమును అన్నీ వనకూడినప్పుడు ఏమైందంటే మరలా అంకురించింది, వ్యక్తమైంది. పిండాండంలో ఆ విధంగా ఒక బీజం అవ్యక్తంగా ఉందో, దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ ఏర్పడినప్పుడు ఏ విధంగా పిండం ధరించిందో, అట్లా కాలాంతరంలో బ్రహ్మాండంలో కూడా ఒక అవ్యక్త స్థితి, బ్రహ్మాండం కూడా ఒక అవ్యక్త స్థితిలో ఒకప్పుడు ఉన్నదే. మనం భద్రాద్రి రామ శతకంలో విచారించిందంతా కూడా అదే. ఆ ఏది ఇప్పుడు సృష్టి ఏర్పడడానికి కారణమైనటువంటి విచారణ అంతా కేవలం అవ్యక్త స్థితిలో ఆత్మరూపంలో ఉండి దాంట్లో నుంచి కలిగినటువంటి సంకల్పం చేత దానికి అన్ని పరిస్థితులు అనుకూలించి ఒక్కటొక్కటి తోడైనటువంటి వాటి అన్నిటి వల్ల వ్యక్తమైనటువంటిదే బ్రహ్మాండంగా ఉన్న పంచభూతాత్మకమైనటువంటి జగత్తు. అందులో ఏర్పడినటువంటి ఆహారము, ఆ ఆహారం ద్వారా ఏర్పడినటువంటి జీవులు, ఇవన్నీ కలిపి. అదే ఆత్మ ఎన్నున ఏకం ఆకాశం ఉదయించి అనే పద్యానికి ఇవంతా వర్తిస్తారు. ఇదంతా వర్తిస్తుంది. దాంట్లో ఏమంటే ఊరికే పద్య రూపంలో ఒకటే వాక్యాల్లో చెప్పినారు కాబట్టి పంచీకరణ చేస్తే పంచీకరణలో మళ్ళీ అవి ఒకదానికోటి ఏ సంబంధాన్ని కలిగి ఉన్నాయి, అవన్నీ కలిస్తే మళ్ళీ ఏ విధంగా ఏర్పడుతున్నాయి, మళ్ళా సమిష్టిగానే ఉంటూ మళ్ళీ వెష్టిగా ఏర్పడడానికి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటని బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ అని 2 రకాలుగా పంచీకరణ చెప్పారు. పంచీకరణ అని ప్రత్యేకంగా ఉంది, అది కూడా అదే ఇంతకుముందు ఒకసారి చదివినాము, ఆశ్రమంలో చదివింటాం. అది ఆన్లైన్లో చదివామా లేదా అనేది నాకు గుర్తులేదు. ఆశ్రమంలో అయితే చదివినాం అప్పుడే 4-5 ఏళ్ల కింద.
అలాగే చదివింది ఆన్లైన్ లో ఆన్లైన్ చదివింది అది. చదివినలేదా? సరే సరే, తీసుకుందాంలే నెక్స్ట్ మళ్ళీ ఇవ్వడండి. ఊర్లోనే ఉంది అది, ఆశ్రమంలో. అలాగే కాలాంతరంలో బ్రహ్మాండంలో ఉండే అవ్యక్త స్థితిలో నుండి కాలాంతరమును అన్నీ అనుకున్నప్పుడు ఏమైందంటే మరలా అవతరించి అంకురించింది, వ్యక్తమైంది. కాబట్టి బ్రహ్మాండం రావడానికి ఒక థియరీ, పిండాండంలో ఈ భూమి మీద జరుగుతున్న జీవన సృష్టికి కూడా ఇదే థియరీ. బ్రహ్మాండంలో బ్రహ్మాండం ఏర్పడడానికి ఏ థియరీ, థియరీ అంటే సిద్ధాంతం, ఏ సిద్ధాంతం అయితే ఉందో బ్రహ్మాండం రావడానికి, పిండాండంలో కూడా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి జీవుల సృష్టికి అదే సిద్ధాంతం, అదే థియరీ ఉంది. కాబట్టి అవ్యక్తము వ్యక్తమవుతోంది, అంతకుముందున్న స్థితిలో అది లేదు. అవ్యక్తంగా ఉన్నదే వ్యక్తమవుతుంది, అంతకుముందు స్థితిలో లేదు. కానీ ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. అవ్యక్తం కావడానికి మళ్ళీ అనుకూలమైనటువంటి స్థితి లేకుండా ఉంటే అది వ్యక్తం కాదు ఉన్నప్పటికీ. అంతేనా కాదా? ఈ అనంత కోటి బ్రహ్మాండాలు విశ్వంలో పరిభ్రమిస్తున్నాయా లేదా? ఇలాంటి సోలార్ నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి? అవ్యక్తాన్ని ఏమంటున్నాం? అనంత కోటి బ్రహ్మాండ జనని అంటున్నాం. ఆవిడే అనంత కోటి బ్రహ్మాండ జనని, ఆ బ్రహ్మకీట జనని అనే పేర్లతో పిలుస్తున్నాం ఈ అవ్యక్తాన్ని. అవ్యక్తంలో నుంచే సర్వము పుట్టింది అనే భావనలో ఈ బ్రహ్మాండం అంతా అనంత కోటి బ్రహ్మాండ జనని, ఈ అనంత కోటి బ్రహ్మాండం అంతా పుట్టించినటువంటి తల్లి అంటున్నాం. అనంత కోట బ్రహ్మాండ జనని అని, ఆ బ్రహ్మకీట జనని అని పేర్లతో పిలుస్తున్నాము. విశ్వము దృష్ట్యా చూస్తేనేమో బ్రహ్మాండాలను సృజిస్తోంది. విశ్వం దృష్ట్యా చూస్తే బ్రహ్మాండాలన్నింటినీ కల్పిస్తోంది, పోషిస్తోంది, మళ్ళీ లయింపజేస్తోంది. బ్రహ్మాండం దృష్ట్యా చూస్తేనేమో కీటకము నుండి బ్రహ్మ వరకు బ్రహ్మాండముల వల్ల జగత్తు సృష్టించడానికి ఒకటి కారణమైతే, విశ్వం దృష్టితో చూస్తేనేమో అదే దాంట్లో నుంచి బ్రహ్మాండాలను కల్పిస్తోంది. అనేకంగా ఉన్నటువంటి గోళకాలు సర్వం ఇదంతా ఈ మొత్తం విశ్వంలో నుంచి వస్తున్నది. ఇదే సృష్టిస్తోంది, పోషిస్తోంది, మళ్ళీ లయింపజేస్తోంది. మళ్ళీ ఈ పంచభూతాత్మకమైన బ్రహ్మాండం దృష్ట్యా చూస్తే కీటకము నుండి బ్రహ్మ వరకు, ఒక కీటకము నుండి అనేక మంది మానవులతో సహా జంతువులు, జీవులు, బ్రహ్మం అనేదాకా కూడా ఆవిడే సృష్టిస్తోంది. దానికి కారణమైంది ఏందో దీనికి కూడా అదే కారణమైనటువంటిది ఉంది. ఆవిడ నీడ ప్రకృతిగా పోల్చారు కాబట్టి ప్రకృతిలో నుంచి ఉద్భవించే కారణము ప్రకృతి అనేది ఉంది. దాంట్లో ఏది సంకల్పించి చేయడానికి కారణ వస్తువుగా ఉందో అది పురుషుడుగా ఉంది. కాబట్టి ఆవిడ అంటే ఒక స్త్రీమూర్తి కింద లెక్క కట్టారు. అది బ్రహ్మాండాన్ని సృష్టించేది, బ్రహ్మాండానికి కారణమైనటువంటి గర్భం ధరించే స్థితి కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా సంకల్పం అనేది పురుషుడుగా ఉంటే స్త్రీ గర్భం దాల్చి పోషించి జీవుల్ని కన్నట్టు ఈ రెండు కారణాలుగా ఉన్నటువంటిది. మళ్ళా లయింపజేసేది కూడా ఆవిడే లయింపజేస్తోంది. ఇక్కడ బ్రహ్మాండంలోనేమో జీవుని నుంచి బ్రహ్మ దాకా, అక్కడేమో విశ్వం అనేది చూస్తే ఈ బ్రహ్మాండాలు అనేక బ్రహ్మాండాలుగా ఉన్నటువంటి అనేక లోకాలు, ఈ లోకాలన్నీ అది కల్పిస్తోంది. ఇక్కడ ఏ సిద్ధాంతం ఉందో అక్కడ అదే సిద్ధాంతం ఉంది, ఇక్కడ ఏం సిద్ధాంతం ఉంటే అక్కడ అదే సిద్ధాంతం ఉంది. కాబట్టి అన్నిటికీ ఆధారభూతంగా కనపడుతున్నది ఏమిటి అంటే ఆ అవ్యక్తం. ఆ అవ్యక్తంగా ఉన్నది అన్నిటికీ ఆధారభూతం. మరి ఆ అవ్యక్తమే పరమాత్మని అందామా అంటే లేదు. ఎలా అంటే దానికి వ్యక్తం చేసుకునే శక్తి లేదు కాబట్టి, తనంతకు తానుగా వ్యక్తం చేసుకునే స్థితి దానికి లేదు. తనంతట తాను వ్యక్తీకరించగలిగే శక్తి ఉన్నప్పటికీ కాలము, సంకల్పము, శూన్యము ఈ మూడు అనుకూలించినప్పుడే వ్యక్తం అవుతుంది. బ్రహ్మాండం వ్యక్తం కావాలంటే అంతకుముందు శూన్యంగా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంటేనే సృష్టి అంతా ప్రదేశమై ఆ ప్రదేశంలో ఏర్పడింది. భూమి, సూర్య, చంద్రాదులతో సహా అనేకమైనటువంటి నక్షత్రాలు, అనేకమైనటువంటివన్నీ ఏర్పడడానికి అంతకుముందు శూన్యం అనేటువంటిది ఉంటే ఆ శూన్యము
ఆ శూన్యంలోనే సంకల్పము, దానికి తగినటువంటి కాలము వచ్చినప్పుడే ఆ మూడు అనుకూలించినప్పుడే వ్యక్తమైంది. అనంత విశ్వంలో ఏమున్నాయంటే కాలం ఉంది, సంకల్పం ఉంది, విశ్వం ఉంది. ఆ విశ్వం ఎట్లా ఉంది అంటే మొదట శూన్యంగా ఉంది. ఇది ఏర్పడక ముందు ఏ విధంగా ఉంది? శూన్యంగా ఉంది. ఆ శూన్యం కాబట్టి శూన్యము, సంకల్పం, కాలం మూడు ఒక స్థితిలో అనుకూలమైనప్పుడు మాత్రమే ఈ అనంత విశ్వం ప్రకటితమవుతోంది. ఆ మూడు ఒక్కసారి అనుకూలమైనప్పుడు మాత్రమే ఈ అనంత విశ్వం అనేది ప్రకటించబడుతోంది. ప్రకటితమైనటువంటి విశ్వంలో మరలా అదే అయి అవ్యక్తం నుండి బ్రహ్మాండం ఉత్పన్నమైంది. మళ్ళా ప్రకటితమైనటువంటి విశ్వంలో కూడా మళ్ళా అవే కారణాలతో అదే అయి అవ్యక్తం నుండి మళ్ళా బ్రహ్మాండం అనేదంతా ఏర్పడింది. మళ్ళా బ్రహ్మాండంలో అంతా కూడా సేమ్ అదే పద్ధతిలో మొదటి సంకల్పము, సంకల్పంలో ఉన్నటువంటి అది కారణ స్థితిలో ఉంటే కార్యరూపం ధరించినటువంటి జీవ సృష్టి అంతా కూడా మరలా అదే ప్రిన్సిపల్ అప్లై అయింది అని అంటున్నాడు. అంటే అదే కారణం, అదే సిద్ధాంతం కారణంగా అయి ఒక బ్రహ్మాండంలో జీవ సృష్టి వ్యక్తమైంది. ఒక జీవ సృష్టి మరలా అదే ప్రిన్సిపల్ అప్లై మళ్ళా అదే సిద్ధాంతం మీద అయి మరలా మానవుడు అనేవాడు ఉద్భవించాడు. అనేక జీవుల్లో మానవుడు ఒకడు. చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా అంతరికి అదే చైతన్యంతోనే ఉత్పన్నమైందని చెప్పారు కదా. ఈ అదే ప్రిన్సిపల్ అప్లై అయినప్పుడు మానవుడు ప్రతిరోజు గాఢ నిద్రావస్థలోకి పోతున్నాడు. తనను తాను తెలుసుకోలేనటువంటి అవ్యక్త స్థితికి చేరుతున్నాడు. మరలా వ్యక్తమవుతున్నాడు. మరి మరలా రోజు ఆ విధంగా వచ్చినటువంటి మానవుడు శాశ్వతంగా లేకుండా పోయేటువంటి శరీరరహిత స్థితి, శరీరం పోగొట్టుకునేటువంటి స్థితి ఏమో, శరీరం లేని స్థితి మరణం అనేటువంటి స్థితిలోనేమో మళ్ళీ ఇంకా ఉపాధి మళ్ళీ రాదు. దానికి సంబంధించి ఉపాధికి కారణమైన సంకల్పంగా ఉన్నదేమో కర్మవశాత్తు పోయి ఇంకో ఉపాధిని ఎత్తుక్కునే స్థితిలోకి పోతుంది. కానీ జీవుడు ఉన్నట్టుగానే ఈ విచారణ ఇదందరితో నిమిత్తం లేకుండా రోజువారీ జరిగేటువంటిది ఏంది అంటే రోజు ఏం చేస్తున్నాడు? రోజు గాఢ నిద్ర లేకపోతున్నాడు. తనను తాను తెలుసుకోలేనటువంటి అవ్యక్త స్థితికి కూడా రోజు పోతున్నాడు. మరలా వ్యక్తమవుతున్నాడు పొద్దున్నే. మళ్ళా మెలకు వస్తానే తనకు తానుగా వస్తోంది, తనకు తానుగా మళ్ళీ మెలకువడి చెందుతున్నాడు. కాబట్టి నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడు ఎవరైతే ఉన్నాడో నిత్యము అవ్యక్త స్థితి లేకపోయి అవ్యక్త స్థితిలో ఉండడం అంటే మళ్ళా మెలకు వచ్చేదాకా చనిపోయిన వారితో సమానంగా ఉండడమే. వారికి ఏమి తెలవట్లేదు, ఈయనకి ఏమి తెలవట్లేదు. నిద్రలో గాఢ నిద్రావస్థలో ఉన్నవానికి చైతన్యం లేదు కాబట్టి, ఏమీ గుర్తెరిగే స్థితిలో లేదు కాబట్టి ఈ జీవుడు అవ్యక్త స్థితిలోకి ప్రతిరోజు చేరిపోతూ మరలా మెలకువలో వ్యక్తమవుతున్నాడు. అదే నిత్య ప్రళయం అనేది. అదే ఈ రకంగా అనంత విశ్వపు ఆవిర్భావం నుండి మొదలు పెడితే జీవుని యొక్క మెలకువ, కళ, నిద్ర వరకు కూడా ఒకే సూత్రం పోషించబడుతోంది. అది బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహతో మహదంకారో ఆకాశాద్వయ వాయురో అగ్నియోరాపః ఆపయో పృథ్వీయార్ ఓషధియోర్ అన్నంయో జీవ. ఇదే థియరీ. ఇది బ్రహ్మ అనేటువంటి స్థితి అవ్యక్తంలో ఉండి అవ్యక్తంలోంచి మహత్తు నుంచి మహదంకారం నుంచి ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి జలము నుంచి పృథ్వీ నుంచి ఓషధుల్లో నుంచి అన్నములోంచి జీవుడు అంటే ప్రాణం. ఫస్ట్ ప్రాణం పుట్టింది, ఏదో ఒక ప్రాణం చలనమైనటువంటి ఒక ప్రాణి పుట్టింది.
ఏకం అనేకం భవతి అనే దాంట్లో పరిణామం చెంది అనేక ప్రాణుల్లో అనేక రూపాల్లో వేరువేరుగా ఉత్పన్నం కావడానికి మొదట పుట్టినటువంటి ప్రాణమే కారణం. ఆ ప్రాణి అనేటువంటి మొదట పుట్టిందే కారణం. ఇదే థియరీ. ఇదే ఇదే చెప్పినటువంటి ఈ సంస్కృతంలో చెప్పినటువంటి ఈ పదాలతోనే ఆ పద్యమంతా మొత్తం ఆ బ్రహ్మాండం ఏర్పడడానికి కారణమైనటువంటి మన భద్రాద్రి రామశతకంలో చెప్పినటువంటి పద్యం. పిండాండంలో ఈ భూమి మీద జరుగుతున్న జీవ సృష్టికి అదే థియరీ కాబట్టి పిండాండంలో జరిగే జీవ సృష్టికి కూడా బ్రహ్మాండానికి ఏ కారణం ఉందో పిండాండానికి అదే కారణం. అదే థియరీ ఉంది కాబట్టి అవ్యక్తం వ్యక్తమవుతోంది. అంతకుముందున్న స్థితిలో వ్యక్తమైంది లేదు. కానీ ఒక అనుకూలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు అది వ్యక్తమైంది. అంతే కదా. ప్రపంచము వాటి యొక్క లయస్థితి, అలాగే ఈశ్వర తనువులు 4 వాటి వ్యవహారం, వాటి యొక్క లయస్థానం విచారణ కూడా చేసి చూశాడు, దర్శించి చూశాడు, అనుభూతి చెంది చూశాడు, నిర్ణయించి చూశాడు. ఈ లక్షణంగా గుర్తించాడు. ఈ గుర్తించినంత ఎవడంటే గుర్తించినటువంటి మానవుడు ఎరుకే. ఈ ఎరుక అనే జ్ఞానంతోనే, ఎరుక అనే తెలివితోనే ఈ సర్వమును, తనను, బ్రహ్మాండాన్ని, ఈ 4 రకాలుగా ఉన్నటువంటి తనలో ఉన్న తనువులు, జీవతనువులు, ఈశ్వర తనువులు అన్నింటినీ కూడా విచారణ చేశాడు. ఎట్లా పుడుతున్నాయి, ఎట్లా ఏ స్థితిలో ఏమేమి ఎట్లున్నాయి, వ్యష్టిగా ఏ విధంగా ఉన్నాయి, సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టికర్తగా భావించే ఈశ్వరుని యొక్క 4 తనువులుగా భావించేటివి, ఇక్కడ 4 తనువులుగా భావించే అష్టతనువులు అనేటివి నిజానికి ఒకే ఒక చైతన్య శక్తి నుంచి ఉద్భవించినటువంటివని ఆ చైతన్య శక్తి కాటికి విచారణ చేసిపోతే ఈ అన్యంగా అనేకంగా ఉన్నటువంటిదంతా లేదు, ఒక్కటేనున్నది. ఆ ఒక్క కారణ వస్తువు కూడా లేకపోతే కార్యకారణాలన్నీ లేనటువంటి బయలు స్థితి తెలుసుకోవడం అంటే భావించడం, భావనలో అనేది ఉంటుంది. కాబట్టి ఈ దర్శన స్థితిలో వీటన్నిటిని విచారణ చేసి ప్రపంచము, వాటి యొక్క లయస్థితి, అలాగే ఈశ్వర తనువులు 4 వాటి యొక్క వ్యవహారము, వాటి యొక్క లయస్థానము విచారణ కూడా చేసి చూశాడు, దర్శించి చూశాడు, అనుభూతి చెంది చూశాడు, నిర్ణయించి చూశాడు. ఇవన్నీ కూడా ఎరుక చేతనే ఈ సర్వమును గుర్తించే చైతన్యం ఏదైతే ఉన్నదో అదే కారణంగా ఉన్నటువంటి వస్తువుగా ఈ లక్షణంగా గుర్తించాడు. లక్ష్యమైనటువంటి బయలును ఆశ్రయించాడు. ఇంక మన లక్ష్యం ఏమిటి? ఇదంతా విచారించి దర్శన రూపంలో తెలిసిన తర్వాత వీటికన్నిటికీ కారణమైన చైతన్యం అనేది ఒక సంకల్ప రూపంలో ఉన్నటువంటిదే. అదే ఎరుక, అదే బీజంగా ఉంది. అదే అటు బ్రహ్మాండాన్ని, ఇటు పిండాండాన్ని సర్వము వ్యక్తం కావడానికి కారణమైనటువంటిది అదే. అది అవ్యక్తంగా అయిపోతే, దానికి అనుకూల పరిస్థితులు లేకుండా చేస్తే మళ్ళీ ఆ బీజం మొలకెత్తేది లేదు. ఏ అవ్యక్తంలో అయితే ఆసక్తి ఉందో దాన్ని నశింపజేయడమే. దాన్ని నశింపజేయాలి. దాన్ని నశింపజేసిన స్థితి లేకపోతే ఉన్నది ఎప్పటికీ ఉన్నటువంటి బయలు ఉంది, అది ఎప్పటికీ బయలు రూపంలో ఉంది. బ్రహ్మాండం ఏర్పడినా దానికి ఏ సంబంధములే, అది కారణ వస్తువు కానే కాకుండా ఉంది ఎప్పటికీ. కార్యకారణాలన్నీ ఉత్పన్నం కావడానికి కారణమైంది ఏది ఉందో అది నశిస్తే మళ్ళీ లేదు. ఇంక నీకు అనుకూలించే పరిస్థితులు లేవు, మళ్ళా వ్యక్తమయ్యే పరిస్థితులు లేవు. అనుకూలించినప్పటికీ ఇక్కడ బీజం నశించింటే మళ్ళీ వ్యక్తమయ్యేది లేదు. లక్ష్యమైనటువంటి బయలును ఆశ్రయించాడు. ముందు ఎలా ఉన్నాడంటే ఈ విజ్ఞాన క్రమంలో అంతా ఎరుకగా ఉన్నాడు. విజ్ఞానం అంతా, విచారణ క్రమం అంతట్లోనే ఏ విధంగా ఉన్నాడంటే అంతా ఎరుగ్గానే ఉన్నాడు. అవ్యక్తమన్నా, మాయన్నా, ఎరుకన్నా, మనసన్నా అన్నీ ఒకటే. ఆ ఎరుక స్థితిలో ఉన్నవే అన్నీ. శూన్యము, సంకల్పము, కాలము. శూన్యంగా ఉన్న దాంట్లో సంకల్పము, కాలం అనేటువంటి పరిస్థితులు ఏర్పడడం వల్ల ఏర్పడినటువంటి బ్రహ్మాండం అంతా వచ్చింది. అంతకుముందు అవ్యక్తంగా ఏ స్థితిలో ఉన్నాడంటే అవ్యక్తంగా ఉన్నది కూడా
ఎరుకే వ్యక్తమై సర్వమునకు కారణమై ఉంది. అటు బ్రహ్మాండము ఇటు పిండాండం ఉత్పన్నం కావడానికి. ఎప్పుడైతే కాలాతీతమైనటువంటి స్థితికి చేరాడో, ఎలా చేస్తాడు? కాలాతీత స్థితికి చేరితే ఇక కాలం లేదు. శూన్యము శూన్యాతీతము, కాలము కాలాతీతంలాగా శూన్యము శూన్యాతీతము, సంకల్పము సంకల్పాతీతము, కాలము కాలాతీతం. ఇది విచారంలోగా అలా అయిపోయిన వానికి ఏమైపోయిందంటే ఈ ఎరుక లేనిదైపోయింది. ఎరుక అనేది లేనిదైపోయింది. ఎరుక లేదు. ఎరుక అనేదే అవ్యక్తంగా ఉండి వ్యక్తం కావడానికి కారణమైన సంకల్ప రూపంలో ఉండి మళ్ళీ దానికి అనుకూలించబడినటువంటి కాలం అనేది ఓ శూన్య ప్రదేశంలో ఈ సంకల్పం అనేది కలిగి కాలం అనుకూలించినప్పుడు వ్యక్తమైనటువంటిదంతా కూడా అయ్యింది. ఆ తర్వాత ఈ ఎరుక అనేది లేకుండా ఎప్పుడైపోయింది? ఎరుక లేనిదనే విచారణలో ముందు ఇది ఏర్పడడానికి కారణమైనటువంటి కారణ వస్తువు అంతా విచారించుకుంటా పోయినప్పుడు ఇక గురుమూర్తి యొక్క కృపచేత నీ భావనలో నువ్వు విచారణలో సర్వభ్రాంతులు రహితమైపోయినప్పుడు లేనిదైపోయింది. ఎరుక లేనిదైపోతే ఏముంది? ఇంకా బయలున్నది. బయలును దర్శించగానే ఆ బయలు అనేది అప్పటికీ ఉన్నదని తెలియగానే తన మూలం ఏది అనే ప్రశ్న కలిగింది. మరి తన మూలం ఏది? తాను లేనే లేడు, ఎప్పటికీ లేడు, ఇప్పటికీ లేడు, ముందు లేడు, ఎప్పుడూ లేడు. లేకనే తోస్తున్నటువంటి కళలో ఈ సర్వ వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు. కళ వచ్చేప్పుడు కళలో చేసినటువంటి సర్వ వ్యవహారాలు మేలుకుంటానే పోయినట్టు ఇప్పుడు ఈ ప్రశ్న ఉదయించింది. బయలు దర్శించగానే తన మూలం ఏది? బయలే ఎప్పటికీ ఉన్నది, తనకు మూలం లేదు. దానికి విచారణ చేసి చూస్తే ఈ 6 పద్ధతులుగా తనను తాను లేకుండా చేసుకుంటూ బయలును దర్శించి తనకు తాను లేకుండా చేసుకునేటువంటి బయలు దర్శించి ఆ పైన చెప్పినటువంటి ఆ విచారణ పద్ధతిలో మొత్తం తాను దర్శించుకుంటూ ఒక్కొక్కటి విచారణ చేసుకుంటూ దర్శనా స్థితిలో తన భావనలో పొందుతూ బయలు అనే దాన్ని భావన చెందిన తర్వాత తన మూలను విచారించితే తనకు మూలమే లేదు. అక్కడ కారణ వస్తువు అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది లేనిది. నిజానికి ఉన్నది ఎప్పటికీ ఉన్నది ఒక్కటే. ఈ లేనిది కేవలం దానికి అన్నీ అనుకూలమైనప్పుడు అవ్యక్తంగా ఉండి వ్యక్త స్థితిలోకి వచ్చింది. నిజానికి ఎప్పుడూ ఉన్నటువంటి బయలే ఎప్పటికీ ఉంది. ఇంకా అది తెలిసిన తర్వాత తన మూలమును విచారించగా తానే లేకుండా పోయాడు. తన మూలాన్ని విచారిస్తే తానే లేకుండా పోయాడు. తానంటే ఏది? తానని భావిస్తున్నటువంటి ఎరుక ఏదైతే సంకల్పించి ఈ సర్వమును విచారించిందో, ఈ సర్వమును గుర్తించిందో, సర్వమును నిర్ణయించిందో, సర్వమును భావన చేస్తోందో అదే లేకుండా పోయింది. అదే కారణ వస్తువు అయింది. అది లేకుండా పోయిన తర్వాత తాను లేడు, జగత్తు లేదు, ఏమీ లేదు. ఎప్పటికీ ఉన్నటువంటి బయలే ఉంది ఎప్పటికీ కూడా. ఇక్కడి వరకు వచ్చినటువంటి విచారణ పద్ధతి అంతా కూడా ఆధార ఆధేయ పద్ధతి, అధిష్టాన ఆశ్రయ పద్ధతి. ఈ పద్ధతిగా కీటకం నుండి బ్రహ్మం వరకు విచారణ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు వరకు ఉన్నదంతా వచ్చినటువంటి విచారణ పద్ధతి కూడా అదే. ఒకటి ఆధారంగాను దానికి ఆధేయంగా ఒకటి ఉంటే అధిష్టానం అనేటువంటి ఆశ్రయ పద్ధతిలో ఒకటి అధిష్టానంగా ఉంది. ఆ అధిష్టానంగా ఉండేది కారణ వస్తువుగా ఉంటే కార్యరూపం ధరించినటువంటి ఈ కీటకం నుండి ఓ చిన్న కీటకం దగ్గర నుంచి బ్రహ్మము దాకా ఈ ప్రాణులన్నీగా ఉన్నటువంటి దీన్నంతటి విచారణ చేస్తూ వచ్చాడు. అనంత విశ్వాన్ని కూడా అలాగే విచారణ చేశాడు. కేవలం జీవులుగా ఉన్నటువంటి చీమ దగ్గర నుంచి బ్రహ్మం వరకు దాకా మళ్ళీ బ్రహ్మాండంగా ఉన్నటువంటి నీవంటే నీ ముందున్నటువంటి కేవలం భూమి మీద నువ్వు ఉన్నటువంటి ప్రకృతిలో ఒక దృశ్యంగా ఉన్న చోటు నుంచి బ్రహ్మాండంలో ఉన్నటువంటి సూర్యచంద్రాదులతో సహా అనేకంగా కూడి ఆ కూడినటువంటివన్నీ కలిపి ఒక అనంత విశ్వంగా ఏ విధంగా తయారైనాయో బ్రహ్మాండంగా ఉండి బ్రహ్మాండానికి ఆవతల యువతల ఉన్నదాన్ని కూడా విచారణ చేశాడు. అనంత విశ్వాన్ని కూడా
అలాగే విచారణ చేశాడు. కానీ తనకు మూలమైనటువంటి బ్రహ్మమునందు చూడగా, తనకు మూలమైనటువంటి బ్రహ్మం చూడగా బ్రహ్మం కూడా లేకుండా పోయాడు, తానే లేకుండా పోయాడు. ఉన్నది బయలుగా ఉన్నది. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. మూలం గుర్తెరుగుతుండేది, మూలాన్ని గుర్తెరుగుదామని చూసినటువంటిది ఆ గుర్తెరిగేదే లేదు, మూలమే లేదు, మూలాన్ని గుర్తెరిగే శరీరం కూడా లేదు అనే నిర్ణయాన్ని పొందాడు. మూలాన్ని గుర్తెరిగే శరీరం అసలు లేదు, గుర్తెరిగే శరీరం లేదు, జడంగా ఉండేది కాకుండా గుర్తెరిగే శరీరం లేకపోతే ఈ ఏదీ లేదు. ఇంకా ఉన్నది అన్నటువంటిది ఆ బీజమే, గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటిదే బీజం. ఇంకా అది లేకుండా పోయిన తర్వాత ఏది ఇంకా ఉన్నది ఒక్కటే బయలుగా ఉన్నది. దాంట్లో ఏ బీజము, దాంట్లో ఏ రకమైనటువంటిది లేదు. దాంట్లో ఉత్పన్నమయ్యేకి అది కారణ వస్తువుగా లేనే లేదు. బీజస్యాంతరివాంకురో జగదిదం ఒక పోలిక ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాడు ఇప్పుడంటే, విత్తనం మొలకెత్తడానికి ఏ సృష్టి లక్షణం ఆధారమైందో అట్లే జీవ సృష్టి జరగడానికి అదే ఆధారం, బ్రహ్మాండ సృష్టి జరగడానికి అదే ఆధారం, అనంత సృష్టి సృష్టింపబడడానికి కూడా అదే లక్షణం ఆధారమైంది. అంతటికీ కూడా కారణమైనది ఒకటే. ఏ దానికి దీనికి బీజం మొలకెత్తి చెట్టు కావడానికి ఏ కారణం ఉందో అదే కారణం జీవులు ఉత్పన్నం కావడానికి, దానిలకు ఆశ్రయం ఇచ్చినటువంటి బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి, దానికి కారణమైనటువంటి బ్రహ్మంకు, వీటన్నిటికీ అదే కారణంగా ఉంది. అంతకుముందు ఏమీ లేదు, ఉన్నది ఒక్కటే శూన్యంగా ఉన్నటువంటి బయలుగా ఉన్న దాంట్లో ఒక సంకల్పం అనేదే వ్యక్తమై దాని నుంచి ఉత్పన్నమైనవే ఇదంతా. అన్నిటికీ అదే కారణంగా చెప్పాడు. బ్రహ్మము దగ్గర నుంచి జీవుల వరకు, బ్రహ్మాండం వరకు, అంతటికి అనంత విశ్వం వరకు. అనంత సృష్టి సృష్టింపబడడానికి కూడా అదే లక్షణం ఆధారమైంది. ఆ లక్షణమే అనంత సృష్టి సృష్టింపబడడానికి కూడా అదే. బీజస్యాంతరివాంకురో జగదిదం, బీజం ఏ విధంగా అంకురించిందో అదే విధంగా జగత్తు. ఇదం అన్న దాంట్లో అన్నీ కలిసి వచ్చేసినాయి. ఈ ఇదం అన్న దాంట్లో అన్నీ కలిసి వచ్చేసినాయి. ప్రాజ్ నిర్వికల్పం పునః. బ్రహ్మం ఎలా ఉందంట అంటే ఇప్పుడు నిర్వికల్పంగా ఉంది, ఏం లేవు, ఏ సంకల్ప వికల్పాలు లేనటువంటి స్థితిలో ఉంది, నిర్వికల్పంగా ఉంది. సహజ అమనస్వ నిర్వికల్ప రాజయోగ సమాధినిష్ట అని బ్రహ్మం యొక్క స్థితి, బయలు యొక్క స్థితి. ఆ బ్రహ్మం యొక్క స్థితి, బయలు యొక్క స్థితి ఏమిటంటే సహజ అమనస్క నిర్వికల్ప రాజయోగ సమాధినిష్ట. సహజంగా, అమనస్కంగా, నిర్వికల్పంగా రాజయోగ సమాధినిష్ట. రాజయోగంలో ఉంటూ తాను ఉన్నప్పటికీ ఉన్నా కూడా ఉన్నటువంటి దాని లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమాధినిష్ట. ఉన్నట్లుగా తానున్నట్టు తాను అనే శరీరం ఉన్నప్పటికీ తానులో భావం చెందుతున్నటువంటిది గుర్తెరిగే ఎరుక అమనస్కంగాను, నిర్వికల్పంగాను, సమాధినిష్టలో దేనితోనూ తాజాత్వం చెందని స్థితిలో ఉంది. గాఢ నిద్రావస్థలోను, మూర్ఛావస్థలో ఏ దాన్ని గుర్తిరగకుండా ఏ విధంగా ఉందో ఆ స్థితిలో ఉంది. సహజమైనటువంటి అమనస్క స్థితిలో ఉంది, నిర్వికల్ప స్థితిలో, సమాధినిష్టలో ఉంది అని బ్రహ్మం యొక్క స్థితి, బయలు యొక్క స్థితి ఆ విధంగా ఉంది. మళ్ళీ ఉత్పన్నం కావడానికి కారణమైనటువంటి దాన్ని తొలగించుకున్న తర్వాత ఉన్నది ఒక్కటిగానే ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. కారణ వస్తువు పోయిన తర్వాత మళ్ళీ కార్యం ధరించేది లేదు, మళ్ళీ ఉత్పన్నమయ్యేటువంటి స్థితిలో లేనటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మంగా బయలుగా ఉంది. సంకల్పం, వికల్పం, నిర్వికల్పం, అందులో ఈ మూడు లేవు. సంకల్పం చేయడం లేదు, లేదా వికల్పం అంటే వికల్పం అంటే వ్యాపించి అనేక రకమైనటువంటి వాటికి వ్యాప్తి చెందడం అనేది లేదు. నిర్వికల్పంగా ఏ కల్పనలు చేయకుండా ఊరికే ఉండే స్థితి కూడా లేదు.
మళ్ళీ ఎప్పుడో ఒకసారి సంకల్పం కలగడానికి ఆస్కారం ఉన్నటువంటి అది. కాబట్టి ఏ ఒక్కటి లేదు. అందులో ఈ 3 లేవు కాబట్టి నిర్వికల్పం పునః. మళ్ళీ నిర్వికల్పం అనేది మళ్ళీ పునః తలెత్తడానికి అవకాశం లేకుండా ఉంది. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం. దేని చేత కల్పించబడిందంటే మళ్ళీ మరలా మాయ చేత తనకు తానే సృజించబడి తనకు తానే విస్తరించి తనకు తానే లయించేటటువంటి ఎరుక పద్ధతిగా మాయ తనయందే విశ్వాండమును బ్రహ్మాండములు పిండాండములు సృజించి పోషించి లయింపజేస్తుండేదంతా మాయే. మాయాకల్పిత దేశకాల కలన 3టితో కూడుకొని ఉంది సృష్టి. సృష్టి ఏముందంటే మాయ చేత ఇంతకుముందు చెప్పినట్టు దేశకాల ఈడ మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటే దేని చేత కల్పించబడిందంటే మళ్ళా మాయ చేత తనకు తానే సృజించబడి తనకు తానే విస్తరించి తనకు తానే లయించేటువంటి ఎరుక పద్ధతిగా మాయ తనయందే విశ్వాండాన్ని బ్రహ్మాండాన్ని పిండాండాలని సృజించి పోషించి లయింపజేస్తానేదంతా మాయ. ఆ మాయా కల్పిత దేశకాల కలన 3టిలో కూరుకొని ఉంది. దేశము కాలము కల్పన. కలన అంటే కదలిక సంకల్పం. ఆ 3టితో కూడుకొని ఉంది సృష్టి. దేశము కాలము కలన అంటే కదలిక అనేటువంటి సంకల్పం చేత ఏర్పడింది. దేశము అంటే ప్రదేశంగా ఉన్నటువంటి శూన్యంలోనే ఏర్పడింది. ఇంకా సమయం సరిపోయింది. అక్కడి నుంచి రేపు తీసుకుందాం. మంగళం చెప్పండి. రేపు ఎవరు మిస్ కాద్దండి. వచ్చేది బాగుంది బోధ. మిస్ కాకుండా బాగా విపులంగా రాండి. రేపు నుంచి వచ్చేది బోధ బ్రహ్మాండంగా ఉంది. బాగా అర్థమయ్యే స్థితిలో ఉంది. జై గురు. జై గురు. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగు సిద్ధాంత పూర్ణులయ్యెరుకాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందా మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురుమూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు.